ఉల్లాసం చెందిపోతా ఉన్నారు. ఇంట్లో వెలిగించడానికి దీపంలో నూనె లేదు, ప్రక్కన అరువు తెచ్చుకుని వెలిగడం జరిగింది. ఇది వారి యొక్క జీవితం మన ముందర ఆదర్శం. मदद, अद्वियात की तकसीम, पेंशन की फराहमी और दीगर बेशुमार फलाह खिदमत విడిచిపెట్టిపోయే దాని గురించి జమ చేసుకునేవాడు కాదు. విడిచిపెట్టుకోవాల్సింది అందరూ కూడా. ఈ ప్రపంచాన్ని చక్రవర్తులందరూ కూడా ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయినారు, కొత్త చేతులతో వెళ్ళిపోయినారు. మనం కూడా ఒకరోజు విషయాల్లో ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళక మునిపే విషయాలు మన పరలోక జీవితాన్ని తయారు చేసుకోవాలి. చాలా మందికి పరలోక జీవితం అంటే నమ్మకం లేదు. ఎవరు చూసినారా అంటారు. యథార్థంగా పరలోక జీవితం ఉన్నది. ఆ ఉద్దేశంతోనే సృష్టికర్త విశ్వకర్త అయిన అల్లాహ్ ప్రపంచంలో మనందరినీ సృష్టించినాడు. లెక్కాచారం దైవం దగ్గర తప్పనిసరిగా చెప్పాలి. చాలామంది అంటారు, ఎప్పుడు ఎవరు చూసినారు పరలోకాన్ని, స్వర్గాన్ని ఎవరు చూసినారు, నరకాన్ని ఎవరు చూసినారు. యథార్థంగా అమ్మ గర్భంలో ఉన్నాక ఈ ప్రపంచం మనకు కనపడదు, ఎవరు చూడలేదు. ఈ ప్రపంచంలో ఉన్నా మనం పరలోకాన్ని చూడలేదు. కాన్పని పేరుతో ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, కళ్ళు తెచ్చిన తర్వాత ఈ ప్రపంచం కనపడతా ఉన్నది మనకు. చావు అనే పేరుతో మన కళ్ళు మూసిన తర్వాత పరలోకం మన ముందరకు వస్తూ ఉన్నది. అసలు జీవితం ఇది కాదు. 9 నెలలు అమ్మ కడుపులు, 100 సంవత్సరాల లోపల ఈ ప్రపంచంలో. తర్వాత శాశ్వతమైన జీవితం ఉన్నది. జన్మ అనేది లేకుండా జీవితం ఉన్నది. దాన్ని పరలోకం అంటా ఉన్నారు. ఈ కృషి అంతా కూడా పరలోకం కోసమే. మనం ఏదైతే మనం ఇక్కడ కృషి చేస్తామో దాని ఫలితాన్ని పరలోకంలో అనుభవిస్తాం. లేదు మన ఇష్టానుసారంగా కొద్ది రోజులు దేవుడు ఇచ్చినాడు, ఇక్కడ ప్రపంచంలో పంపించినాడు. సమస్తం ఆయనదే. అందరూ మానవులు కూడా దైవ దాసులే. కులం లేదు, మతం లేదు. అందరికీ తండ్రి ఒక్కడే, ఆదం అలైహిస్సలాతు వస్సలాం. తల్లి హవ్వ. వారి నుంచి ఇచ్చినటువంటి వారి సమస్త మానవులందరూ కూడా. ఈ కులాలు, జాతులు, మతాలు ఏంది మనం పెట్టుకునేటే. అందరికీ ఆకాశం ఒకటే, అందరికీ భూమి కూడా ఒకటే, అందరికీ గాలి ఒకటే, అందరికీ నీరు కూడా ఒకటే, అందరికీ దైవం కూడా ఒకటే. మనందరి దైవం కూడా ఒకటే. సమస్త మానవులందరూ ఒకటే. ఇన్ని మనం పెట్టుకునేటువంటి తేడాలు ఏంటి? అందరినీ కూడా సృష్టించినటువంటి అల్లాహ్ తాలా. అతని యొక్క మనము కనుక్కోవాలి. ప్రపంచంలో కొద్ది రోజుల జీవితం ఇచ్చినాడు ఆయన. ఎవరు మనం పుట్టించినారు? సృష్టిలో ఉండే ఏ వస్తువులైనా మనం పుట్టించినాయా? ఆఖరికి అమ్మ నాయన జరిగే అంతవరకే. వాళ్ళకు కూడా శక్తి లేదు. సృష్టించినటువంటి వాడు అల్లాహ్ తాలా. అమ్మ కడుపులో నుంచి అందరూ వచ్చినారు ప్రపంచంలోకి. ఎవరన్నా కానీ, కోటీశ్వరుడు కానీ, పేదోడు కానీ, నల్లోడు కానీ, ఎర్రోడు కానీ, ఎవరన్నా కానీ అమ్మ కడుపులో దాంట్లోంచి ప్రపంచంలోకి వచ్చినారు. అమ్మ కడుపులో ఏమేమి అదొక ఫ్యాక్టరీ అన్నమాట. తల్లి గర్భం అనేది. అక్కడ 9 నెలలు ఉంటాను. సృష్టికర్త విశ్వకర్త అన్ని మొత్తం అవయవాలను అక్కడ సృష్టించినాడు మనకు. ఎందుకోసం అంటే దైవానికి తెలుసు. ఇతను ప్రపంచంలో పోయిన తర్వాత చూసేదానికి కళ్ళు అవసరం, వినేదానికి చెవులు అవసరం, మాట్లాడేదానికి నోరు అవసరం, వాసన పీల్చేదానికి ముక్కు అవసరం, మరి నడిచేదానికి కాళ్ళు అవసరం, పట్టుకునేదానికి చేతులు అవసరం, మరి ఇతనికి గ్రహించేదానికి మెదడు, మనసు కూడా అవసరం. సమస్త అణువు మన యొక్క అణువును సృష్టించిన వాడు అల్లాహ్ తాలా సృష్టికర్త. అందరికీ కూడా మనకు తెలియక మనం రకరకాల పేరుతో పిలుచుకుంటామా, పిలుచుకొని ఎవరో అభిప్రాయం అనేది. కానీ యథార్థంగా మనం గమనించాలి. నేను ఎవరు, ఎక్కడికి వచ్చినా నేను, ఎక్కడున్నా నేను, నా పరిస్థితి ఏమి, నేను పొద్దున్న ఎక్కడికి పోవాలా, ఏ ఉద్దేశంతో నా దైవం ప్రపంచంలో పంపించినాడు అనేటువంటి దీన్ని మనం కనుక్కోవాలి. మన యొక్క ప్రారంభ స్థితి ఏమి, జీవన స్థితి ఏమి, మన మరణ స్థితి ఏమి కానున్నది. అసలు జీవితం సోదరులారా, పరలోక జీవితం అసలైనటువంటిది. పరలోక జీవితం కోసం మనం కృషి చేయాలి. చేస్తే విషయాల్లో మనము తప్పనిసరిగా రేపు పరలోకంలో వెళ్ళిన తర్వాత ఇక జన్మ అనేది లేదన్నమాట. ఇక ప్రపంచంలో మళ్ళా రావడం అనేది జరగదు. చాలామంది అంటారు, మంచి పనులు చేస్తే మేము మళ్ళా ప్రపంచంలోకి వస్తాం. ఇంతవరకు ఎవరు రాలే. విషయాల తీర్పు దిన వరకు కూడా ఎవరు రాలేదు. అల్లాహ్ ఖురాన్లో చెప్పడం జరిగింది, కల్లా అన్నాడు. జరిగే పని కాదు అది. ఏ విధంగా అమ్మ కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ కడుపులో ప్రవేశించలేడు. ఆవు యొక్క స్థానానికి పాలు పిండిన తర్వాత ఆవు స్థానంలో ప్రవేశించలేవు. ప్రపంచం నుంచి చావుల పేరుతో పరలోకం వెళ్ళిన తర్వాత మరలా ప్రపంచంలో రావడం జరగదు. కాబట్టి కొద్దిపాటి జీవితం
కొద్దిపాటి జీవితం 60, 70, 100 సంవత్సరాలు మన జీవితాన్ని ఇచ్చినాడు. మనం అల్హమ్దులిల్లా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనం పుట్టించిన ఉద్దేశాన్ని కనుక్కోవాలి, సృష్టికర్తను కనుక్కోవాలి, విశ్వకర్తను మనం ఆరాధించి విషయాలు ఆయన రాజీ చేసుకుని పోతే ఇక జన్మ అనేది లేదు. చాలా మంది అంటే రకరకాలుగా నరకం ఉన్నది, యథార్థం నరకం ఉన్నది, వాళ్ళ నారు హక్కు, వాళ్ళ జన్నత హక్కు, స్వర్గం సత్యం, నరకం సత్యం. ఇప్పుడు మనకు అర్థం కాదు, కళ్ళు మూసిన తర్వాత అర్థమవుతారు. అందుకే పెద్దలు అంటా ఉన్నారు, జైసి కర్ణి వైసి భరణి నా కియా తో కర్కే దేఖ్ యకీన్ హై తో మర్కే దేఖ్ జన్నత్ భీ హై జహన్నం భీ. పెద్దలు అంటా ఉన్నారు, అరే నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తావో దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. స్వర్గం ఉంది, నరకం ఉంది, కానీ ఇక్కడ చూడలేవు. ఇక్కడ చూస్తే ప్రపంచంలో ఒక్కరు కూడా నమాజ్ చేయకుండా ఉండడు. ప్రపంచంలో అయిన పరదాచాట పెట్టినాడు సృష్టికర్త అల్లా. అట్లనే అల్లా కూడా కనపడ్డంలే. మనకి కనిపించేటది మనం చేసుకున్నటువంటి వస్తువులు అన్నమాట. సృష్టికర్త కనపడడు, సృష్టి కనపడుతుంది. కొమ్మరోడు కనపడడు, కొండ కనపడుతుంది, ఫ్యాక్టరీ కనపడుతుంది, కానీ ఇంజనీర్ కనపడడు. అట్లనే ఒక వస్తువు మైక్ ఉన్నది, ఇది కంపెనీ ఎక్కడో ఉన్నది, మైక్ కనపడుతుంది, కంపెనీ మనకు కనపడదు, సృష్టి మనకు కనపడుతుంది, సృష్టికర్త మనకు కనిపించాడు. కనిపించరు. సృష్టికర్త ఎవరైతే ఇన్షాల్లా విశ్వసిస్తా ఉన్నారో వాళ్ళకి నరకం అనేది ఈ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా. అల్లాహ్ ఖురాన్లో అంటా ఉన్నాడు, నరకం నరకం, నరకాగ్ని, భయంకరమైన అగ్ని. మరి చీము పుళ్ళు తాగేటువంటిది, సిల్సిల పొడగాట సంఖ్యలు, వారికి వేడి వేడి సలా తాగేటువంటి నీరు త్రాగడం, నరకంలో శిక్షలు, ఘోరమైన శిక్షలు ఉన్నాయి. అట్లనే ఇన్షాల్లా విశ్వసించిన మనం, సృష్టికర్తను విశ్వసించిన అల్లా ఫీ జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహా అన్హారు ఖాలిదీన ఫీహా. స్వర్గమే స్వర్గం, పాలవనాలు, తేనె కాలువలు, షరాబత్ తహూరా, మధుపానం యొక్క కాలువలు, జన్నతే తస్నీం, నీటి యొక్క కాలువలు. అల్లాహ్ ఖురాన్లో చెప్తా ఉన్నాడు, స్వర్గం పర్లకు, స్వర్గం యొక్క వనాలు, స్వర్గం యొక్క భవనాలు, వేలు విద్యలు. ఇక్కడ ప్రపంచంలో ఒక ఇటుక, మరి ఇటుక మీద ఇటుక, రాయి మీద రాయి పెట్టి అలేషాన్ని అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ నాశనం అయిపోయేటి. ప్రపంచంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో కుల్లు మన అలేహాపాన్, ఒకరోజు నాశనం అయ్యేది. కానీ పరలోకంలో అల్లా ఒక బంగారు ఇటుక, 2 ఇటుక, మధ్యలో కస్తూరి పూత, యాకూతు వజ్రకాంతంతో మీద స్వర్గ భవనాన్ని అల్లాహ్ తాలా మన కోసం పెట్టాడు స్వర్గంలో. కానీ ఇక్కడ కనుక్కోవాలి, ఇన్షాల్లా కనుక్కొని మన జీవితాన్ని గడిపినామా ఇన్షాల్లా అల్లా మనతో రాజీ అవుతాడు. ప్రపంచం కూడా సుఖంగా ఉంటుంది, పరలోకం కూడా శాశ్వత సుఖ జన్మ లేదు ఇక. అందుకోసం ఇన్షాల్లా సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. కానీ ఈ ప్రపంచం మనం చూస్తాము, ప్రపంచం యొక్క విలువ ఏమీ లేదు. ప్రపంచం యొక్క విలువ అల్లాహ్ ఖురాన్లో అంటాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. దునియా ధోకే కా ఘర్ హై, ఇస్మే దిల్ మత్ లగా. ప్రపంచం మోసపోతు స్థలం ఇది, దీంట్లో మనసు లగ్నం చేయాలి. ఎవరైతే ప్రపంచాన్ని ప్రేమిస్తా ఉన్నారో ఒకరోజు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏ వస్తువులు ప్రేమించినారో, భార్యను ప్రేమించిన భార్య దూరం అవుతుంది, బిడ్డలు ప్రేమించిన బిడ్డలు దూరం అవుతారు, ఆస్తులు ప్రేమించిన ఆస్తులు అన్ని దూరం అవుతాయి. మనం కట్టిన బిల్డింగులు అన్ని భూమి పైన, మన భూమి లోపల ఆ దినం రాకముందే ఇన్షాల్లా పరలోక జీవితాన్ని మనం విశ్వసించాలి. దైవాజ్ఞ ప్రకారం మన జీవితాన్ని గడపాలి. దేవుడిచ్చిన తలను, దేవుడిచ్చిన అవయవాలను దేవుడి ముందర మనం ఉంచాలి. సృష్టిలో ఏ వస్తువు ముందర ఉంచకూడదు. మనం తయారు చేసిన వస్తువులు అయింది, మన్ను పుట్టించడం మనం కనుక్కోవాలి. ఎవరైతే మనం సృష్టించినారో, అమ్మగడుగులో పోషించినారో, ప్రపంచంలో మనం రాకముందుగానే భూమిని విశాలంగా పల్లపరుపుగా, స్తంభాలు లేకుండా ఆకాశాన్ని, సూర్యచంద్రుడు రాత్రిపోయాల కోసం మరి గాలి వినిపిస్తా ఉన్నారు, నక్షత్రాలు సృష్టించినారు, భూమి కదలకుండా కొండలను మేకులు మారి పెట్టారో, సమస్త మన కోసం పెట్టిన సృష్టికర్తను మనం కనుగొనాలి. ఈ ప్రపంచంలో హృదయం లగ్నం చేయకూడదు. ఎందుకోసం అంటే డబ్బు ఈ రోజు ఒకరి దగ్గర ఉంటుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి హోదా ఒకరి దగ్గర ఉంటుంది, హోదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా మనం ఆరోగ్యం కూడా కొద్ది రోజులు ఉంటుంది, ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, తప్పనిసరిగా చనిపోవాల్సింది. కాబట్టి ఈ ప్రపంచం యథార్థంగా ఏం విలువైంది కాదు. అద్దునియా జీఫా వతాయుహా కిలా और कमा का दुनिया मुर्दार है, उसको चाहने वाला कुत्ता फरमाया, उसको चाहने वाला कुत्ता फरमाया हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम. ప్రపంచం ఒక ముర్దాతో సమానం, చచ్చిపోయిన కుళ్ళిపోయిన పురుగులు పడేటువంటి ఒక జంతువుతో సమానం. ప్రపంచం కోసం జీవితాన్ని గడిపాడు, కుక్కకైతే తీరుడు అన్నారు. ఈ ప్రపంచం ఎవరికి ఎంటబడి రాదో మన ఆచారం ఆయన ఎంటబడి వస్తుంది. అందుకోసం అల్లా భయంతో జీవితాన్ని గడపాలి. జీవితంలో ప్రార్థన అనేది విడిచిపెట్టకూడదు. మరి అంతిమ శ్వాస వరకు దైవనామ స్మరణ జీవితాన్ని గడపాలి. ఖురాన్ తిలావత్ చేయాలి, ప్రజలకు మంచిని బోధించాలి, ప్రజలకు ఇవి సత్కార్యాలు చేయాలి. ఎందుకోసం అంటే సాటి అన్నదమ్ములు
నేను చాలా పేదరికం నుంచి వచ్చిన ఒకనొకప్పుడు జీవితం గడవడం జరిగింది. ఒకనప్పుడు నా జీవితం నాకు తెలిసి నేను బాల్యంలో ఏ విధంగా జీవితాన్ని గడిపినాను. 8 నుంచి 10 వరకు ఒంటిమిట్టకు వస్తా ఉన్నా. ఎట్లా ఇంట్లో ఏమి చెడ్డి పైన షర్టు అంతే, ఇంకేమిటా అన్నం తీసుకుని వస్తాను. ఈయనే చదువుకుంటాను ఒంటిమిట్టలో. ఎంత పేదరికం ఉన్నదో నాకు తెలుసు. ఒకప్పుడు మాకు ఏమీ లేక కొండలు 1.5 సంవత్సరం తోటలో ఉండి అక్కడ జీవితాన్ని గడపడం జరిగింది. ఇంట్లో ఇంట్లో తినేదానికి అన్నం లేదు, నాకు తినేదానికి ఇంట్లో ఎవరికి ఏం లేదు. ఒక ఫ్యాన్ ఉంటే అప్పుడు పోయి అమ్మి అది తెచ్చి గెంజి కాల్చుకుని తాగడం జరిగింది కుటుంబం. ఈ విషయాలనే నా ముందర ఉన్నాయి. అన్ని ప్రవక్త సల్లాసల గారు అన్నారు, నేను పేదరికంలో పుట్టినాను అన్నారు. తండ్రి పుట్టిన తర్వాత 6 నెలలకు 6 సంవత్సరాలకు తల్లి చనిపోయింది. నేను అనాథను, తండ్రి లేని యతీంను. నేను ఏమి పేదరికంలో పుట్టాను, పేదరికంతో జీవితాన్ని గడిపినాను. అంటే ప్రవక్త సల్లాసల గారు అంటా ఉన్నారు, నా జీవితంలో ఎప్పుడే కానీ 2 పూటలు నేను కడుపు నిండా భోజనం చేయాలి. జీవితంలో 63 ఏళ్ళు బ్రతికినాడు ఆయన. అంటా ఉన్నారు, 63 ఏళ్ళ వయసులో నా జీవితంలో 2 పూటల కడుపు నిండా ఏ బుద్ధగా నేను భోజనం చేయాలి. ఇంట్లో పోతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, అమ్మ ఏమి ప్రవక్త సల్లాసల గారు ధర్మపత్రులు అడుగుతా ఉన్నారు, ఇంట్లో ఏమన్నా అమ్మగా తినేదానికి సువర్ణమా చేసుకుని వచ్చిన ఇంట్లో ఏమి లేదంటే ఈరోజు నేను ఉపవాసం ఉంటా అన్నా. అట్లా జీవితం గడిచింది. కొన్ని నెలలు ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేదిలే, అంటే పొయ్యిలో మంటేసేదిలే. అడిగే వాళ్ళు అడిగినారు, ఏమ్మా మీరు ఎట్లా గడుపుతున్నారంటే ఎవరన్నా తోపాగా బొమ్మానంగా పాలు కానీ ఖర్చులు కానీ పంపిస్తే అవి తిని జీవితాన్ని గడుపుతా ప్రస్తుతంతో జీవితాన్ని గడిపినాం. ఆఖరి ప్రవక్త మొహమ్మద్ సల్లాస్ చనిపోతా ఉన్నారు. ఇంట్లో వెలిగించడానికి దీపంలో నూనె లేదు, ప్రక్కన అదును తెచ్చుకుని వెలిగడం జరిగింది. ఇది వారి యొక్క జీవితం మన ముందర ఆదర్శం అన్నమాట. కోటీశ్వరుల ఆదర్శం కాదు. మరి ఎవరైతే మానవుల యొక్క హృదయాల కోసం కృషి చేసినారో ఆయన గుణగణాలతో, నడవడికలతో, ఆయన ప్రవర్తనతో సమస్త ప్రపంచం ఒక మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం ఈ రోజు 200 కోట్ల మంది ఏమి మహమ్మద్ ప్రపంచం అంతా 200 కోట్ల మంది ముస్లింలు. ఎట్లయినా ఒక ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం ప్రపంచం అంతా ఏ దేశంలోనో పోను, ఆయన ఒక గుణగణాలు ఈ ముస్లిం లేని దేశంలో ప్రపంచంలో లేదు. దాదాపు 200 దేశాలు ఉంటే దాంట్లో 70 దేశాలు ముస్లిం దేశాలు, 3 ఒక భాగం. అట్లనే ముస్లింలు 600 కోట్ల మంది ప్రజలుంటే 200 కోట్ల మంది దాదాపు ముస్లింలు ఉన్నారు ప్రపంచంలో, 3 ఒక భాగం. అట్లే ధనవంతులు కూడా ముస్లింలో ఉన్నారు. ప్రపంచంలో 3 ఒక భాగం ముస్లింలు కోటీశ్వరులుగా ఉన్నారు ప్రపంచంలో. సోదరులారా, చెప్పడమే ముఖ్య ఉద్దేశం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను పేదరికంలో జన్మించిన, పేదవాడిగా జీవితం గడిపిన, ప్రాణం పోయేటప్పుడు పేదవాడిగా ఈ జీవితాన్ని విడిచిపెడతా. మరి రేపు తీర్పు దినమునాడు నేను లేచేటప్పుడు హషర్ మైదానంలో పేదలు ఏంటి అంటే బీదలు అంటే నేను లేస్తానన్నాను. పేదరికం అంటే ప్రవక్త గారికి చాలా ప్రేమ, మనకు చాలా కష్టం పేదరికం అంటే. అంతకంటే నిశ్చింతే లేదు. అలా మనందరికీ ధనవంతులు చేయగాక పేదరికం మనకు అవసరం లేదు. కానీ మంచి జీవితాన్ని గడపాలి, విశ్వాసంతో జీవితాన్ని గడపాలి, సృష్టికర్తలను నమ్మాలి. నమ్మి జీవితం గడిపితే ఇక జన్మనిది లేకుండా నరకాల నుంచి మనం రక్షింపబడతాం. స్వర్గంలో శ్రేష్ఠమైన స్వర్గం అల్లాహ్ తాలా జన్నతుల్ ఫిర్దౌస్ ఉన్నది, అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదిస్తాడు. మరి అంతేకాకుండా దాన ధర్మాలు చేసే గుణం మనకు రావాలి. కులం మతం లేదేడా. పేదలు ఆకలితో ఉండేవారు గమనించడం ఇది అల్లాహ్కు చాలా ఇష్టం. ఆకలితో ఉండేవారికి భోజనం పెట్టడం అల్లాహ్కు చాలా ఇష్టం. దప్పిక కలిగినోడికి నీళ్లు దాపడం అల్లాహ్కు చాలా ఇష్టం. బట్టలు లేనివాడికి ఎవరైతే బట్టలు ధరింపజేస్తా ఉన్నారో ఇది అల్లాహ్కి చాలా ఇష్టం. దీని కులం మొత్తం మనం చూడకూడదు. అందరూ అన్నదమ్ముల, మనం అక్క చెల్లెళ్ళు, మన దగ్గర ఏది ఉన్నదో లేకపోయినా సరే పేదలకు మనం అంతిమ శ్వాస వరకు సహాయం చేయాలి. సహాయం చేసే గుణాన్ని నాకల్లా అందరికీ కూడా అల్లా ప్రసాదించాలి. ప్రతి ఒక్కరూ కూడా మానవులకు సాటి మానవులను గమనించి వాళ్ళ అక్కలను తీసుకొని ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మదరలో నీరు పేదలకు అన్నదానం. అందరికీ దేవుడు ఒక్కడే. నూరిస్లాం ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ సుభాన్ ఆధ్వర్యంలో అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ ముదాములకు, వృద్ధులకు, వితంతువుకు, వికలాంగులకు పింఛన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ అందరికీ దేవుడు ఒక్కడే. మానవుడు దానం చేసే గుణం ఉండాలి. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరూ పేదవాన్ని ఆదరించాలి, పేదవారికి సాయం చేయాలి. చాలా చోట్ల ముస్లిం సోదరులు పేదవాళ్లకు దానం చేసే గుణం ఉంది. ఏది వతం కాదు. మనిషి ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవాలి. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అబ్దుల్ సుభాన్ ఆదేశాల మేరకు నేను ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను. నేను ఉన్నంత వరకు పేదలను ఆదరిస్తాను, ఆదుకుంటాను.
ఇది సత్యం, ఇది నిజం. అలేఖ్య సలాం. मदीना बुला लीजिए, मदीना बुला लीजिए। बड़ी बेकसी है, बड़ी बेकरारी, बड़ी बेकसी है, बड़ी बेकरारी। न कट जाए आका यूं ही उम्र सारी। कहाँ अद्वियात की तकसीम, पेंशन की फराहमी और बेशुमार फराहमी काबिले तारीफ और हमारे ये भाई से तकसीम है। ऐसी खिदमत है। కందుకూరి శిరీష, చెంచుగాల ఎక్కడమ్మ, చెంచుగాల ఎక్కడమ్మ, చెంచుగాల ఎక్కడ సుమరాజు, సింగువల కదిరమ్మ, కడప కొండమ్మ, రాములమ్మ, మీనుకు వెంకట సుబ్బయ్య, సుబ్బమ్మ, మీనుకు వెంకట సుబ్బమ్మ, మధ్యల బాలచందమ్మ, మధ్యల బాలచందమ్మ, కిరణ్, విష్ణుప్రియ, బాలాజీ. తల్లి లేరు, తండ్రి లేరు, తల్లి లేదు. మనం తీసుకోలేక తీసుకోబో. సానియా హాజాబీ, సానియా రాలేదా? సానియా. చెంచుగాల లక్ష్మీదేవి, ఒంటిమిట్ట. చెంచుగాల లక్ష్మీదేవి, ఇంకొక లక్ష్మీదేవి. చెంచుగాల మహాలక్ష్మి రాలేదా? టి ఈశ్వరమ్మ, ఎవరా బాబా? చెంచుగాల మహాలక్ష్మి, కడప పెద్దక్క, खुशी कामयाबी और अपनी बेशुमार बरकत से नवाजे और इनकी दीनी व समाजी खिदमत और इनके अहले खाना में खैर व बरकत आता फरमाए। जज़ाकुमुल्लाह खैरन। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।